ఈ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. మా ఇంటి బంగారం మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో అయితే ఉంది గైస్. దివానా మూవీ రివ్యూ చూసే ముందు ఆ మూవీ రివ్యూ కూడా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్య చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ దివానా మూవీలో ఒక పాయింట్ మాత్రం ఆడియన్స్ని చాలా సర్ప్రైజ్ చేస్తుంది. సో ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ అదే మాట్లాడుకుంటున్నారు. సో అసలు ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఎందుకంత హైలైట్ అయింది, సినిమా నిజంగా కనెక్ట్ అవుతుందా లేక ఇంకొక రొటీన్ లవ్ స్టోరీయా, ఈ రివ్యూలో స్పాయిలర్ లేకుండా క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఫైనల్ వర్డిక్ట్ ముందు ఈ సినిమా ఎవరికి ఎక్కువ నచ్చుతుందో కూడా చెప్తాను. సో దివానా మూవీ డైరెక్టెడ్ బై శ్రీకాంత్ సంగిశెట్టి. రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes అయితే ఉంటుంది. సో ఈ మెయిన్ క్యాస్ట్ గా అయితే హర్షిత్ రెడ్డి, స్నేహ అయితే నటించారు గైస్. సో ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే, మున్నా అనే అబ్బాయి లైఫ్ లో అమ్ము అనే అమ్మాయి ఎంటర్ అవ్వడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో సింపుల్ గా చూస్తే ఇది ఒక లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ డైరెక్టర్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. హీరో జర్నీలో వచ్చే హ్యాపీనెస్, పెయిన్, ఎక్స్పెక్టేషన్స్, డిసప్పాయింట్మెంట్స్ అన్ని నేచురల్ గా చూపించడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, కానీ ప్రెజెంట్ గా స్టార్ట్ అవుతుంది. సో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ లవ్ ట్రాక్ ని బిల్డ్ చేస్తారు. ఈ పోర్షన్స్ లో సాంగ్స్ కూడా డీసెంట్ గా వర్కౌట్ అయ్యాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కొన్ని సీన్స్ లో బాగా కనెక్ట్ అవుతుంది. కానీ సినిమాలో మేజర్ టాకింగ్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్. స్పాయిలర్ చెప్పను కానీ, సో అప్పటి వరకు సింపుల్ గా లవ్ స్టోరీ లాగా వెళ్తున్న సినిమా అక్కడ ఆడియన్స్ క్యూరియాసిటీని పెంచడానికి ట్రై చేస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఇంటర్వెల్ బ్లాక్ అనేది. థియేటర్లో ఆడియన్స్ డిస్కషన్స్ లో ఎక్కువ వినిపిస్తున్న పాయింట్ కూడా అదే. సో సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ డోస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి ఎమోషనల్ సీన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్ గా వర్క్ అవుతాయి, కొన్ని ప్లేసెస్ లో మాత్రం స్లోగా అనిపించవచ్చు పేస్ అయితే. సో ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. హీరో హర్షిత్ రెడ్డి సిన్సియర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు గైస్. ఎమోషనల్ సీన్స్లో బాగా ట్రై చేశాడు. హీరోయిన్ స్నేహ రెడ్డి అయితే మాత్రం స్క్రీన్ ప్రెజెన్స్ చాలా డీసెంట్గా ఉంది. క్యారెక్టర్కి తగ్గట్టు నేచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఈ సినిమాలో మేజర్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గైస్. సో దాని గురించి మాట్లాడితే, సాంగ్స్ ఎమోషనల్ మూడ్కి చాలా బాగా సెట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా అనిపించింది. సో ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఎమోషనల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సినిమాటోగ్రఫీ క్లీన్గా ఉంది, విజువల్స్ కలర్ఫుల్గా ప్రెజెంట్గా కనిపిస్తాయి, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. సో మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, హర్షిత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు. స్నేహ మలిమేగలే పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంది. సో ఎమోషనల్ లవ్ స్టోరీ సెటప్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్ క్రియేట్ చేసే క్యూరియాసిటీ చాలా బాగా నచ్చింది. డీసెంట్ మ్యూజిక్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్కి సూటబుల్ కంటెంట్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ లైన్ కొంచెం ఫెమిలియర్గా కనిపిస్తుంది. సో కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి, కొన్ని సీన్స్ స్లో పేస్లో ఉంటాయి. యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. రొమాన్స్ అండ్ ఎమోషన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది కడతారు. సో మేజర్గా అయితే ఫ్యామిలీతో చూడొచ్చు గైస్. సో లవ్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామాస్ నచ్చితే దివానా మీకు చాలా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్ని బాగా ఎంజాయ్ చేసే ఆడియన్స్కి ఒకసారి ట్రై చేయొచ్చు. మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకోవడం బెటర్. సో ఫైనల్గా చెప్పాలంటే, డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి ఒక సింపుల్ లవ్ స్టోరీని ఎమోషన్స్తో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. హర్షిత్ రెడ్డి, స్నేహ మన్మేకలే పర్ఫార్మెన్సెస్ రీసెంట్గా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ మరియు ఎమోషనల్స్ మూమెంట్స్ చాలా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే నెక్స్ట్ మీకు ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్స్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.